God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba till the very end. अवतार में है बाबा की जय। జై బాబా. మ్యూట్ లో ఉండండి అందరూ. జై బాబా. జై బాబా. చూడండి, ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారు బాగా, మ్యూట్ లో పెట్టుకుంటారు. ఈ రోజు నీది ఎక్కడ నేను తెలియదు వచ్చేస్తాను. ఆ వాయిస్ ఎవరిదో చూడండి. జై బాబా. మాకెవరికి రాలేదే తెలియట్లేదు. చదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణతో జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మిత్రులందరికీ హృదయపూర్వక జయ బాబాలతో మరలా ఈరోజు ప్రభు ఆయనతో 60 నిమిషాలు గడిపే అవకాశాన్ని ప్రసాదించారు. ఆయన యొక్క ఆ ప్రేమ, ఆ వాహినిలో మనం 60 నిమిషాలు తడుస్తూ ఉంటాం. ఇంతకన్నా మహా అదృష్టం మానవ జన్మకి ఇంకేమీ ఉండదేమో. కనుక ఆ ప్రభువుకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నత ఆత్మల తరపున, సురల తరపున, మత్స్యుల తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను అర్పిస్తూ ఇప్పుడు మనం ఇందులో భాగంగా ప్రవచన సుమమాలికలు, వచన ప్రవచనాలు రెండు మనం వింటూ ఉన్నాం. ఆయనే చదువుతున్నాడు, ఆయనే చెబుతున్నాడు, ఆయనే వింటున్నాడు. ఇక్కడ మనం ఎవరు లేవు, అన్ని పాత్రలు ఆయనవే. అది మనకి అటువంటి భావన మన యొక్క మనో నిర్మలత్వానికి, చక్కని అవగాహనకి, ఆయనకు దగ్గర కావడానికి దోహదపడుతుంది. అందుచేత మనం ఇప్పుడు నిన్నటి వరకు 92 సోమాలికలు చెప్పుకున్నాం. మళ్ళీ బాబాయ్ వాళ్ళు 2 ఇచ్చారు. అంటే ఇవి కంటిన్యూ అవుతున్నాయి, అలా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి చాప్టర్లతో. ఈరోజు 93, 94 చెప్పుకున్నాం. ముందుగా 93. నీ హక్కు ఆనందము కోరికలు కోరుతూ బాధపడుతూ, నీ హక్కు ఆనందము కోరికలు కోరుతూ బాధపడుతూ, అశాంతితో బ్రతుకును, అశాంతితో బ్రతుకును గడుపుచు బాధలను పడుటేలా, అశాంతితో బ్రతుకును గడుపుచు బాధలను పడుటేలా. ఇది 93. ఇప్పుడు 94కి మనం వెళ్తున్నాం. కోరినది లభించితే ఇంకా కావాలను దురాశ, కోరినది లభించితే ఇంకా కావాలను దురాశ, అసంతృప్తియే జీవనం కోరికలు దాటితే సుఖింతురు,
అసంతృప్తియే జీవనం, కోరికలు దాటితే సుఖింతురు. ఇది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అయితే ఒక చిన్న రహస్యం ఏంటంటే, సంస్కారాలు ఉన్నంత వరకు కూడా, అవి క్షాళన కానంత వరకు కూడా మానవులు కోరికలతో అతలాకుతలం కావాల్సిందే. అయితే సంస్కారాలు కోరికలుగా మారి ఆ కోరికలు ఉధృతమై వస్తు ప్రపంచం మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయి భగవంతుడి మీద ప్రేమ తరిగిపోయి ఆ కోరికలతో తీరితే ఆనందం, తీరకపోతే దుఃఖం, ఇలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ ఈ మానవుడు ఒక విధంగా బాధలు పడుతూ ఉన్నాడు. అంతేనా? మరి మార్గం లేదా? ఉన్నది. ఇప్పుడు మనం ఆ మార్గంలోకి వచ్చాం. గుర్తుంచుకోండి, ఈ సహజీవనం అనేది ఆనంద మార్గం. దీనివల్ల మనలో ప్రతిరోజు ఆయనతో ప్రత్యేకంగా సాంగత్యం చేసే భాగ్యం ఇచ్చాడు గనక మరి మనం నిజాయితీగా ఆయనతో గడపాలని మనందరం కూడా కలుసుకుంటూ ఉంటుంటే మన అన్ని ఆత్మల్లో ఉన్నటువంటి ఆ విశ్వాత్మ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతాడు. అందులో మనం అనుమానపడవలసిన అవసరం లేదు. మనందరిలో ఒకే విశ్వాత్మ, అది మెహర్ బాబాగా ఆయనతో సహజీవనాన్ని ప్రసాదిస్తుంది. మరి ఎస్టాబ్లిష్ కాకుండా మనం ఏమి ఒక్క మాట కూడా చెప్పుకోలేము. కాబట్టి ఈ సహజీవనంలో ఎవరైతే బాబా కోసం తప్పిస్తారో, తప్పించుట, ఈ తప్పించుట అనేది రోజు రోజుకి ఒకసారి ఆయన మీద తపన వస్తే ఆ తపన పరిశుద్ధమైతే అది ఆయన అనుగ్రహంతో ఎక్కువ అవుతుంది. అది పరిశుద్ధం కాకపోతే అలాగే ఉండిపోద్ది. కాబట్టి ఈ సహజీవనంలో మనందరం కూడా ఆయనకి దగ్గర కావడం కోసమే, మన యొక్క భౌతిక వస్తు ప్రపంచానికి దూరం కావడం కోసమే ఈ సహజీవనం అనేది బాబా ఏర్పాటు చేశారన్నది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. దీనికి ఎవరో వేరేగా ఒక నిదర్శనమే కావాలి అనక్కర్లేదు. నిదర్శనాలతో పని లేకుండా దర్శనాన్ని మనకు వస్తున్నాడు ఆయన. నిదర్శనాలు అవసరం లేదు. అంచేత ఆయన మనతో ఉన్నాడు ఈ సహజీవనంలో అని మనం చాలా ఘంటాపథంగా అనుకోవచ్చును. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది ఆధ్యాత్మిక మార్గ పురోగమన దిశలో, ఆధ్యాత్మిక మార్గ పురోగమన దిశలో ప్రాథమికం కావచ్చు. కాబట్టి ప్రాథమికమైన అది ప్రధానమైనది కనుక మనకు అవకాశం ప్రభు ఇచ్చాడు కనుక దాన్ని మనం వినియోగించుకుంటున్నాం కనుక మన ఆత్మలన్నీ కూడా అవతార్ మెహర్ బాబా అనేటటువంటి ఒకే ఒక శక్తివంతమైన కేంద్రం దగ్గర కేంద్రీకృతం అవుతూ ఉన్నా కనుక అవతార్ మెహర్ బాబా అనే ఒకే ఒక మహాశక్తి బిందువు దగ్గరికి మనం కేంద్రీకృతం అవుతున్నాం. కాబట్టి తప్పకుండా ఆయన కరుణ లభిస్తుంది. ఇది ఇలా కొనసాగితే ఖచ్చితంగా మనలో ఎంతమంది అని నేను చెప్పను కానీ
కొంతమంది బెనిఫిట్ కాగలుగుతారు. అయితే ఒక మానవుడికి ఆశాజీవి కదా, మానవులంతా ఆశాజీవులే. అయితే మీరు ఎవరికైనా మరి ఆ సంగతి మాకు అటువంటి అదృష్టం లభించి అది లభించింది అన్న విషయం మాకు తెలియాలి కదా, దానికి ఏమైనా నిదర్శనం కనిపిస్తుందా అని మీకు అనిపిస్తుంది. ఒకటి నిదర్శనం, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంతవరకు ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రవర్తనలో ప్రత్యేకత వస్తుంది. ఇంతవరకు ఉన్నటువంటి కోరికల శ్రమ నీరుగారుతూ ఉంటుంది. ఇంతవరకు ఉన్నటువంటి తాపత్రయాలన్నీ కూడా భౌతిక వస్తు ప్రపంచంపై సందగిలుస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీకు తెలియకుండా ప్రతిరోజు బాబా నామస్మరణ చేస్తూ ఉంటారు. ఇవి ఇండికేషన్స్. ఈ ఇండికేషన్సే మనం ఆయన యొక్క ప్రేమకి పాత్రలం అవుతున్నామని చెప్పుకోవడానికి నిదర్శనం. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఇప్పుడు సహజీవన సుమమాలికలు చదువుకొని ప్రవచనాల్లో ఉన్నటువంటి వచనాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వచన మాలికలు ప్రయాణం చేస్తున్నాం. బాబాయ్ జై బాబా, జై బాబా, జై బాబా. తర్వాత వచనాలు, అందులో సాధకుని లక్షణాలు, విశ్వాసం బ్రాకెట్లో నమ్మకం, భాగం 4 అనేటటువంటి ఒక అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రవచనాలు 402వ పేజీలో ఆత్మ విశ్వాస మూలాన్ని రక్షించుట అన్నది చెప్పుకున్నాం. ఇప్పుడు గురువు యందు విశ్వాసం. గురువు యందు విశ్వాసం అసలు లిటరలీగా సాహితీపరంగా గురువు అంటే చీకటిని తొలగించేవాడు అని అర్థం. మరి చీకటిని తొలగించేవాడి యందు విశ్వాసం ఉండాలి. కానీ చీకట్లో ఉన్నవాడికి చీకటి తొలుగుతుంది అన్న సంగతి తెలియదు, వెలుగు వచ్చే వరకు కూడా. అందుచేత బాబా ఏం చేస్తున్నారు ఈ ప్రవచనాల్లో, ఒక్కొక్క అధ్యాయంలో అతి ముఖ్యమైనవి, రహస్యమైనవి అయిన ఆధ్యాత్మిక ప్రవచనాలని ఆయన మనకి ఒక విధంగా విశదీకరిస్తూ ఉన్నాడు. ఈరోజు గురువు యందు విశ్వాసము. బాబా ఎలా స్టార్ట్ చేశారంటే, భంగపాట్లు, నష్టాలు, ప్రతిబంధకాలు, కష్టాల హద్దులు, బలహీనతలు మొదలైన వాటి ఉచ్చులో చిక్కుకున్నప్పటికీ, చూడండి మనం ఏ ఉచ్చుల్లో చిక్కుకుంటామో చెప్తున్నారు వాటి పేర్లు. భంగపాట్లు. భంగపాట్లు అంటే ఏమిటి? ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది జరగకపోతే వస్తుంది భంగపాటు. ఎలాగొస్తుందంటే అది ఎంతో ఉత్సాహంగా సహవాసకు బయలుదేరుతాడు. అక్కడ నేను పాడతాను, అందరికీ ఆనందింపజేస్తాను అనుకుంటాడు. కానీ చీటీ ఇస్తే అక్కడ నిర్వాహకుడు ఆ చీటీని కింద పడేస్తాడు. పాపం ఈయన నన్ను పిలుస్తాడేమో చూస్తూ ఉంటాడు. ఆఖరికి మరి పిలవాడు. అప్పుడు వస్తుంది భంగపాటు.
భంగపాటు. ఆ మాట ఎంత బాగుంది చూడండి. ఒక్కసారి భంగపడతాడు. అలాంటిది ఒకటే రెండు కాదు, ప్రతి వాళ్ళు రోజుకి కొన్ని భంగపాట్లు చెందుతూ ఉంటారు. అలాగే నష్టాలు. వస్తు ప్రపంచంలో ఎప్పుడూ మానవుడికి నష్టాలే. ఈ నష్టాలు ఏమిటి అంటే కోరికల వల్ల. ప్రతిబంధకాలు. బంధకాలు అంటే ఆటంకపరిచేవి. వాటికి కూడా ప్రతిబంధకాలు ఉంటాయి. అంటే సరే, అసలే కోతి నిప్పు తొక్కింది అంటారు. అలాగా మనం ఎప్పుడు ప్రతిబంధకాల్లోనే ఉంటాం. కష్టాల హద్దులు. కష్టాలకి హద్దులు ఉండవు. అవి అవిరామంగా వస్తుంటాయి. ఇక బలహీనతలు. బలహీనతలు 2 కేటగిరీస్. హీనతలు వేరు, బలహీనతలు వేరు. హీనతలు అంటే ఏమిటి? ఉండకూడని క్యారెక్టర్స్. బలహీనతలు అంటే అస్సలు ఉండకూడనివి, భయంకరమైనవి. అంచేత మళ్ళీ ఇక్కడ మొదలైన అన్న మాట బాబా వాడుతుంది. అంటే ఇంకా ఉన్నాయన్నమాట చాలా. మొదలైన వాటి గుచ్చులో చిక్కుకున్నప్పటికీ గురువుపై గల విశ్వాసం, తనకు గల విశ్వాసాన్ని, జీవితంపై గల విశ్వాసాన్ని పెంచి పోషించడానికి ముఖ్య భూమికను నిర్వహిస్తుంది. భూమిక అంటే ఇక్కడ పాత్ర అని అర్థం. గురువుపై విశ్వాసం ఒకటి, అది ప్రధానం. వీడిపై కూడా వీడికి విశ్వాసం ఉండాలి. అవతార్ మెహర్ బాబా తన యొక్క ప్రమల్గేషన్స్ లో ఐఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. గురువుపై విశ్వాసం ఉన్నవాడు ఖచ్చితంగా నా ప్రభు హైయెస్ట్ ఆఫ్ ది హై అని విశ్వసించవలసిందే. ఇక నేను నా ప్రభువుని విశ్వసిస్తున్నానా లేదా అన్న పరిస్థితిలో విశ్వసిస్తున్నాను అని దృఢమైనటువంటి ఆలోచన ఉండాలి. ఇక జీవితంపై గల విశ్వాసాన్ని, జీవితము అంటే 84 లక్షల ఇన్కార్నేషన్స్, పునర్జన్మలు. జీవనము అంటే 1 స్పాన్ ఆఫ్ లైఫ్. జీవితంపై గల విశ్వాసాన్ని పెంచి పోషించడానికి ముఖ్య భూమికను నిర్వహిస్తుంది గురువుపై గల విశ్వాసం. ఎంత బాగా చెప్తారంటే ఆయన, మళ్ళీ ఇటువంటి వాడు పుడతాడో లేదో అన్నట్టుగా చెప్తాడు ఆయన. అంచేత ఒక వ్యక్తి తన జీవితాన్ని చూసుకున్నప్పుడు, లేక తోటివారి జీవితాలను పరిశీలించినప్పుడు అది సంకుచితమైనది గాను, వంకర శంకర గాను, విపరీతంగాను కనబడుతుంది. ఎప్పుడు కూడా మన పరిస్థితులని,
మన జీవన సరళిని, మనకున్నటువంటి ఈతి బాధల్ని ఇతరులతో పోల్చుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అని అనుకోగలగడానికి, ఉన్నాము అన్న విషయాన్ని ఆ విషయంలో తృప్తిపడడానికి మనకి తోటి వారితో మన విషయాల్ని ఎదురుగుండా పెట్టి పోల్చి చూసుకునే గుణం ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుంది? అలా పరిశీలన చేస్తే ఏమవుతుంది? మన పరిస్థితి సంకుచితంగాను, వంకరటంగాను, విపరీతంగాను కనబడుతుంది అన్నారు బాబా. కానీ బాబాతో ఉండి కూడా ఆ పరిస్థితి మనకు వస్తే అంతకన్నా దురదృష్టం ఇంకొకటి లేదు. అదే సద్గురువు జీవితాన్ని గమనించినప్పుడు, అంటే బాబా జీవితాన్ని, మెహర్ బాబా జీవితాన్ని గమనించాలి అంటే చరిత్ర తెలియాలి మనకి. అందుకే తన చరిత్రని వాల్యూమ్స్ అందించాడు మనకి. సద్గురువు జీవితాన్ని గమనించినప్పుడు మనమేంటి గమనిస్తాం? మనమేం గమనించలేము, అనుసరించలేము, తెలుసుకోలేము. ఇవన్నీ మన పరిస్థితులు అయినప్పటికీ కూడా అదే సద్గురువు జీవితాన్ని గమనించినప్పుడు అంటున్నారు బాబా. అంటే గమనించు, దేర్ ఇస్ ఎ డైరెక్షన్, ప్లీజ్ సీ, గమనించాలి. అది ఎన్నడూ లేనిదిగాను, పవిత్రంగాను, నిష్కల్మషంగాను కనిపిస్తుంది. మామూలు మానవులతో పోల్చుకుంటే ఈ మీద కొన్ని కనబడతాయి. సంకుచితత్వం, వంకర శంకర ఇలా కనిపిస్తాయి. కానీ సద్గురు జీవితాన్ని కానీ పరిశీలిస్తే ఆ జీవితం ఎలా ఉంటున్నాడు బాబా? ఎల్లడూ లేనిది కాదు, దానికి హద్దులు ఉండవు. పవిత్రంగా, నిష్కల్మషంగా కనిపిస్తుంది. బాబా జీవిత చరిత్ర చదువుతుంటాం. మనం దేనికి రోజు బాబా జీవిత చరిత్ర చదువుతున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. ఆయన ఈ ప్రవచనాల్లో లేని సమాధానాలు లేవు, లేని ప్రశ్నలు లేవు. కాబట్టి ఆయన జీవితాన్ని మనం గమనించాలి. ఆ గమనించడం కోసమే ఈ 60 నిమిషాలు మనం ఆయన దగ్గర ప్రసాదంగా పొందాం. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు బాబా. గుర్తుంచుకోండి, బాబా కంటిన్యూ చేస్తున్నారు. అంచేత గురువునందు సాధకుడు తన ఆదర్శం అంటే లక్ష్యాన్ని, ఎయిమ్ కనుగొంటాడు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ గురువులో కనబడుతుంది మనకి. గురువులో తన లోతును తాను చూసుకుంటాడు. ఇది కొంచెం కష్టం. తనలో కంటే వీడు తప్పించుకున్న నియ్యులోతే వీడు మర్చిపోతాడు. వీడు సంపాదించుకున్నటువంటి ఆ జీవనం యొక్క లోతే మర్చిపోతాడు. వీడు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్నే మర్చిపోతాడు. అలాంటి వీడు తన లోతు గురువులు ఎలా చూసుకోగలుగుతాడు? అయితే బాబా ఈ మాట ఊరకనే అనలేదు. గురువు లోతును గమనించినప్పుడు గురువుల్లో తన లోతును తానుగా చూసుకుంటాడు. లోతు అంటే ఇక్కడ అర్థం నేచర్, స్వభావం. ఏదో ఒకరోజు తాను తప్పక
సాధించబోయే ఉన్నత స్థితి యొక్క ప్రతిబింబాన్ని సాధకుడు గురువునందు కనుగొంటాడు. ఏదో ఒక లీలగా ఒక సినిమా పాట జ్ఞాపకం వస్తుంది. నేడే కనుగొంటిని హరిని కనుగొంటిని అంటాడు ఒక సినిమాకి. ఆ సినిమా కవులు డబ్బు తీసుకొని కవిత్వం రాసిన అద్భుత విషయాలను అందించాడు. ఏదో ఒక రోజు తాను తప్పక సాధించబోయే ఉన్నత స్థితి యొక్క ప్రతిబింబాన్ని సాధకుడు గురువునందు కనుగొంటాడు. మానవునిలో అంతర్గతమై ఇది వరకు ఉండి అది గతంగా మారిపోయింది. మారిపోయి లోపల ఉంది. గమ్మత్తైన విషయాలు ఇవి. నువ్వు లేదా మానవుడు ఎన్నో జన్మలు దాటుతున్నాడు కదా, జన్మ పరంపరలే కదా. గాడ్ స్పిక్స్ కానీ నమ్మితే విశ్వసిస్తే 3 స్థితులు ఉన్నాయి అందులోని. పరిణామము, పునర్జన్మ, వ్యావర్తనము. పునర్జన్మలో ఉన్నాం మనం. జన్మిస్తే కదా పునర్జన్మ, జన్మించకపోతే మరించే పునర్జన్మ. కాబట్టి తాను సాధించబోయే ఉన్నత స్థితి యొక్క ప్రతిబింబం. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు సహజీవనం చేసుకుంటున్నాం. ఎంతమందిని? 10 మంది అనుకుందాం. ఈ 10 మంది ఏమిటో తెలుసా అండి? గత జన్మల్లో ఆయనతో సంబంధం ఉన్నవాళ్ళు, ఇలాగే అప్పుడు కూడా ఆయనతో సహజీవనం చేసిన వాళ్ళం. కనుకనే ఈ జన్మలో జన్మ ఏదైనప్పటికీ, అంటే స్త్రీయా పురుషుల పక్కన పెడితే, మళ్ళీ ఈ సహజీవనం అనేటటువంటి ఆయన ఆ గడపలో, ఆ వేదిక మీద కలుసుకుంటున్నాం ప్రతిరోజు. ఇది అంతర్గతంగా మనకి ఇది వరకు ఉన్నటువంటి ఒక అనుభవం. ఇది దేనికి పనికి వస్తుందంటే, బాబా ఎంత బాగా చెప్తారు చూడండి. మానవునిలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని దివ్యము, ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని దివ్యత్వము అంటారు. దివ్యమైన తత్వం అంటే ఏంటి? దాని లక్షణాలన్నీ కూడా సాధారణంగా ఉండవు, అసాధారణంగా ఉంటాయి, అనంతంగా ఉంటాయి. అప్పుడు ఆ తత్వం అది దివ్య తత్వంగా, దివ్యంగా కనిపిస్తుంది. మానవునిలో అంతర్గతంగా ఉన్నటువంటి దివ్యత్వాన్ని కనుగొని ఎలా కనుగొంటాడు? వాడు వీడు మంచి నిద్రలో ఉంటాడు. ఈ మాటలు ఇప్పుడు మనం మాట్లాడుకునేవి చెవులు వినబడుతుంటాయి. ఒక్కసారి గుండె జల్లుమంటది. లేవడానికి ప్రయత్నం చేస్తాడు, లేవలేడు. ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. ఆయన కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు అనుభవించుటకు సద్గురువునందు గల విశ్వాసం
కదిలించే ముఖ్య శక్తిగా ఉంటుంది. కదిలిస్తుంది నిన్ను. అప్పుడు డివైన్ టచ్, డివైన్ టచ్. టచ్ అన్నమాట బాబా దాని గురించి చాలా బాగా చెప్పారు. TOUCH. ఆల్ఫాబెటికల్ ఇన్స్పిరేటర్ ఐటమ్స్ ఉన్నాయి అందులోని టచ్ అన్న మాటలో. అంతేత విశ్వాసం కదిలించే ముఖ్య శక్తిగా ఉంటుంది. అంతేత విశ్వాసం పెంచుకోవాలి. మనం సాహిత్యంలోనే భగవంతుడు చూడవచ్చు. గుర్తుంచుకోండి, సాహిత్యం అన్నది భగవంతుని యొక్క 64 కళల్లో ఒకటి. సంగీతం అదొకటి, సాహిత్యం సంగీతం. అయితే నిమ్న స్థాయిలో అవి నేర్చుకుంటే ఆ అనుభవం రాదు. అవునండి, అందరికీ ఉన్నత స్థాయిలో నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. మరి అప్పుడు విశ్వసించిన గురువు పాదాలు పట్టుకో. నాయన నాకు పాడాలని ఉంటుంది. 10 మందికి నీ యొక్క ఉన్నతత్వాన్ని అందించాలని ఉంటుంది, కానీ నాకు చేత కావడం లేదు. పాడాలి పాడమైతే మనమా అలాగండి పడతాం. నాకు తెలియంది ఏముంది అన్నటువంటి విపరీతమైనటువంటి అహంకారంతో ఉన్న మానవుడు అవతారుల పాదాల మీద పడి వేడుకుంటాడా? సంగీత శిక్షణాలయాలకు వెళ్ళి ప్రసంగాలకు వెళ్ళి అనేకమైన సభలకు వెళ్ళి ఎంతోమంది గురువుల్ని కలిసి ప్రాపంచిక గురువుల్ని వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేర్చుకుంటాడు. కానీ ప్రభు కాళ్ళు పట్టుకుంటే నీకు తెలియదు ఉండదు. కానీ వాళ్ళు పట్టుకో కదా, అవి దొరకవండి. ఎలా దొరుకుతాయి నీకు? ఆ కాళ్ళు కోసమే శబరితన జీవితం అంతా ఎదురు చూసింది. శాప విముక్తి కోసం రాయిగా పడి ఉన్న అహల్య జీవితం అంతా ఎదురు చూసింది. పడవలెక్కించి నది దాటించే గుహుడు జీవితం అంతా ఎదురు చూశాడు. నువ్వు నేను ఎక్కడ ఎదురు చూసావు? ఎంతసేపు తిండి కోసం, తిప్పళ్ళ కోసం, సరదాల కోసం, సంతోషాల కోసం ఎదురు చూస్తాం తప్ప దేవుడి కోసం మనం ఎదురు చూస్తున్నామా? లేదు లేదు లేదు. అందువల్ల ప్రవచనాల బాబా ఎందుకు చెప్పారంటే మనకి ఈ ప్రవచనాల వచనాలు అవి మానవునిలో ఉన్న అన్ని శక్తుల్ని కూడా బయటకు తెస్తాయి. సీరియస్గా చదివితే. సీరియస్గా అంటే కళ్ళు పెద్దవి చేసి ముక్కు పెద్ద చేసి చదవడం కాదు. ప్రతి పదాన్ని కూడా హృదయపు లోతుల్లోంచి అర్థం చేసుకొని ప్రతి పదంలో ఉన్న గూఢార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకన్నా పెద్ద తపస్సు మరొకటి ఉండదు. తపస్సు కన్నా గొప్పది సాహితీ మథనం అంటారు దీన్ని. అందుచేత ప్రభు మనకి ఇటువంటి అవకాశాన్ని ఈరోజు మనకిచ్చి మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అని మనకి చాటి చెప్తున్నాడు ఆయన. మనం చాలా 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 అదృష్టవంతులవి. ఈ విషయంలో మన అదృష్టం మనకే తెలియదు. అవతార్ మెహర్ బాబా की జై. ఇది ఇప్పుడు మనం
ప్రవచన వచనాల్ని చదువుకున్నాం. 403 పేజీల్లో. ఇప్పుడు అత్యద్భుతమైంది, అమృతతుల్యమైంది అయినటువంటి అవతార పురుషుని యొక్క దివ్య చరిత్ర అందులోకి ప్రయాణం చేయబోతున్నాం. మనకి పురాణాల్లో ఒక మంచి పాత్ర ఉంది, మనకు అందరికీ తెలిసిన పాత్ర. అది నారదుడు. నిరంతరం, నిత్యం, అహర్నిశం, అనుక్షణం నారాయణ 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 అంటూ జీవితాన్ని గడుపుతాడు. ఒక్క బాబా ప్రేమికుడు ఉన్నాడా అలా గడిపేవాడు? ఒక్కడు. బాబా ఇది హైయెస్ట్ ఆఫ్ ది హై అది స్టేజ్ మీద చెప్పిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? బాబాయే శ్రీమన్నారాయణమూర్తి అని డిక్లేర్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారా? ఎవ్వరూ చేయట్లేదు. అందుకే ఎక్కడో గొంగళ అక్కడలాగే పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, అన్ని దశలు దాటినప్పుడు, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, చచ్చి వరకు కూడా ఒకలాగే ఉంటాం మనం. అది ఆ రకమైనటువంటి జీవనం. అది జీవనం కాదు. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ సహజీవనం అడగకుండా, కోరకుండా, ఆశించకుండా మనకి యుగావతారుడైన, మహోన్నతుడైన, సనాతనుడైన అవతార్ మెహర్ బాబా ప్రేమ వలన మనకు ఈ సహజీవన కార్యక్రమంలో ఇంత హాయిగా గడిపే అవకాశం మనకు లభిస్తుంది. ఎన్ని జన్మల అదృష్టమో చెప్పలేను నేను. సరే, ఇప్పుడు మనం ప్రభు యొక్క చరిత్రలో నిన్నటి దినం 3163వ పేజీలో షాంజీని బాబా ఎన్నోసార్లు చెంపపైన కొట్టారు. అలా చెంపదెబ్బ తిన్నప్పుడు షాంజీ ఇంకా కొట్టండి బాబా, నన్ను ఇలా కొట్టేందుకు మీకు హక్కు ఉంది, మీరు నా యజమాని, మీకు అధికారం ఉంది అనేవాడు. ఇదంతా గురువర్యుని దూషణ కాదు, శిష్యునిపై ఉన్న గాఢానురాగానికి ప్రతీక అని అక్కడ కాపుకున్నాం నిన్న. ఇప్పుడు దీని మీద ఒక కవిత ఉన్నది, చాలా గొప్ప కవిత రాశారు. తన సర్వస్వాన్ని యజమానికి అర్పించిన బానిసపై, తన సర్వస్వాన్ని యజమానికి అర్పించిన బానిసపై యజమాని బయటకు చూపించే క్రౌర్యం, యజమాని బయటకు చూపించే క్రౌర్యం వాస్తవానికి ఆ బానిస మేలు కోరే కరుణయే. వాస్తవానికి ఆ బానిస మేలు కోరే కరుణయే. మేలు కోరే ఆబ్లిక్ పెట్టి మేలు కొని పేరు కూడా పెట్టుకోవాలా. ఆ వాస్తవానికి ఆ క్రౌర్యం, ఆ బానిస మేలు కోరే ఆబ్లిక్ మేలు కొనిపే కరుణయే. అంటే అక్కడ లేదు మేలుకొలిపి అన్నమాట. కానీ మేలుకోనేవాడు మేలుకొలపడా? అది నిరాదరణ కాదు, ఆదరణే. అది ప్రేమను గుమ్మరించడమట.
ఎవరి మెహర్ బాబా పాటలో గుమ్మరించుట అనే మాట ఉన్నది. అది ప్రేమను గుమ్మరించుట. ప్రేమ హృదయం ప్రేమతో హృదయం నాని అంటే తడిసి అని అర్థం. నాని అని కొంతమంది పేర్లు ఉంటాయి, కానీ ఇక్కడ నాని అంటే తడిసి ముద్దవడం. ప్రేమతో హృదయం నాని ముద్దవ్వాలన్న ప్రేమేది. నాని ముద్దవ్వాలన్న పేరేది, ప్రేమేది. అసలు ఈ అనుభవాలు ఈ జన్మలో లభిస్తాయా అంటే, సాహిత్యాన్ని సంగీతాన్ని ఒక స్థాయిలో నేర్చిన వాళ్ళకి ఈ తడిసి ముద్దయ్యేటటువంటి ప్రేమ అప్పుడప్పుడు అనుభవానికి వస్తుంది. మగవారనే ప్రేమ మత్తులో పడుతుండ, మగవారనే ప్రేమ మత్తులో పడుతుండ, మగువలు ఇంకెంత రాగమయులవుతారు. ఆ రెండు పదాలు ప్రేమతో హృదయం ముద్దయి గాని తడిచిపోతే ఆ స్థితి నుంచి వస్తాయి. కవులు సామాన్యులు కాదు, కవిత్వం సామాన్యమైనది కాదు, హృదయాన్ని కదిలించేస్తుంది. భూలోకవాసుడా భువనైక సుందరుడు, ఏ లోకమున నుండి ఎడకాలిడినాడో, ఏ లోకమున నుండి ఎడకాలిడినాడో, చతుర్దశ భువనాలు ఉన్నాయి. ఏ లోకం నుంచి వచ్చాడయ్యా, ఎవడయ్యా వీడు అంటాడు. హృదయం ఎప్పుడైతే నానిపోతుందో ముద్దవుతుందో అప్పుడు వస్తుంది. కానీ ఒక్క విషయం మీరు చెప్తే నవ్వుతారు. ఎంత తడిచినా బట్ట ఎండిపోతుంది, హృదయం అంతే. అహంకారం అనే వేడి ఒంట్లో ఉంటే ఎంత తడిసినా మళ్ళీ ఎండిపోతుంది. అందుకే మామూలు అయిపోతారు మనుషులు. రాసిన కవులు అంతే. వాడికి రాసినప్పుడు ఆయన నెత్తి మీద తాండవిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. అయితే ఆ అనుభవం చాలా గొప్పది. ఎందుకలా రాయిస్తాడంటే ఆ అనుభూతి అందరూ పొందాలి, అది ఆయన బాధ. ఇన్స్టిట్యూషన్ ఛానల్ ఒకటి ఉంది, సహజ జ్ఞానం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్. అక్కడి నుంచి కవిత్వం వస్తుంది, అది అందరికీ ఇవ్వడం. అంతేత ప్రేమతో హృదయం నాని ముద్దవ్వాలన్న ప్రేమది. సాంజీ వంటి శిష్యుడు నిరుపమానుడు. చూడండి, భగవంతుడికి ఉపయోగించవలసిన మాట అక్కడ వాడబడింది. నిరుపమానుడు ఎవడు? ఉపమానం లేనివాడు, ఉపమానించడానికి అవకాశం లేనివాడు ఎవడు? భగవంతుడు ఒక్కడే. కానీ సాంజీ వంటి శిష్యుడు నిరుపమానుడు. వేరొకరిని ఎంచి ప్రభువు అక్కడ నిలిపే వరకు
ఆ స్థానం ఖాళీగానే కనబడుతుంది. ఎంత బాగా, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఆయన ఎంత ఏడిపిస్తున్నాడో చూడండి. ఆ రాసిన వాళ్ళట రాయడానికి అప్పటికి వస్తుంది సార్. తర్వాత అది ఎండిపోతాడు, వెళ్ళిపోతాడు, ఎండిపోతాడు. మళ్ళీ నాని మళ్ళీ వాడి బుద్ధులు, వాడి అహంకారాన్ని వాడికి గుర్తొస్తాయి. అంతేమిటి, వాడు సాధ్యులుగా నిరుపమానుడు కాలేడు. వేరొకరిని ఎంచి ప్రభువు అక్కడ నిలిపే వరకు ఆ స్థానం ఖాళీగానే ఉంటుందట, ఖాళీగానే కనబడుతుందట. అందుకే అలా ఆయనలా తయారవుతాను, ఇలా ఈయనలా తయారవుతాము, ఆయనలాగా పడతాము, ఈయనలాగా పనిచేస్తాము అనుకోకూడదు. భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన్ని అడగండి. ఏదైనా ఆయనతో సహజీవనం గడిపి అడగండి. ఓ చాంజీ, ఇవిగో మా అభివందనాలు. ఓ చాంజీ, ఇదిగో మా అభివందనాలు. నీవు మాకు అందించిన దానికి, నీవు మాకు అందించిన దానికి ఈ యుగం కృతజ్ఞత ప్రకటిస్తుంది. మెహర్ బాబా దివ్య సందేశాలు, కార్యక్రమ విశేషాలు, మెహర్ బాబా దివ్య సందేశాలు, కార్యక్రమ విశేషాలు పరిరక్షించి మా కోసం పదిలిపరిచావు. అవి గురుదేవుని పట్ల నీ ప్రేమకు, శుశ్రూషకు ప్రతిరూపాలు. అవి గురుదేవుని పట్ల నీ ప్రేమకు, శుశ్రూషకు ప్రతిరూపాలు. గురుదేవుడు అంటున్నారు ఆయన, వాడబడింది. ఇది అందరికీ వాడబడకూడదు, వాడబడదు అంటే అనొచ్చు కావాలా. ఏ నామస్మరణ అయితే స్మరణలో శిఖరాగ్రానికి చేరి ఆ స్మరణనే శరీరంలో ఆవిష్కరించుకుంటుందో అటువంటి వాడికి ఆ నామం ఉన్నవాడు ఒక విధంగా దేవుడిగా సాక్షాత్కరిస్తాడు. అప్పుడు వాడు గురుదేవ అంటాడు. ఏ పదం ఎప్పుడు వాడబడుతుంది, దాని ప్రసిద్ధత ఏమిటి, దాని ఉత్కృష్టత ఏమిటి తెలియకుండా పదాలు వాడతాం మనం. అవి గురుదేవుని పట్ల నీ ప్రేమకు, శుశ్రూషకు ప్రతిరూపాలు. నీవు పదిలపరిచిన వ్రాతలు భావి తరాలకు స్ఫూర్తిదాయకాలు. కొన్ని విషయాలు అంటే మీకు సహాయపడుతున్న ఈ పనిముట్టు కూడా ఒక్కొక్కసారి దురదృష్టాన్ని చవిచూస్తూ ఉంటుంది. ఎందుకంటే సంస్కారాలు ఉన్నాయి కదా, నశించిపోలేదు కదా. ఎన్నో సహవాసుల్లో, ఇళ్లలో చేసుకున్న సహవాసుల్లో ఆయన ముందు గొల్లును ఏడ్చే క్షణాలు ఉన్నాయి. గొల్లును ఏడ్చుకున్నాం అందరం ఉన్నాం. కానీ బాబా వాటిని కట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? మనలో అహంకారం పనిచేస్తుంది. అటప్పుడు ప్రభుని ఆశీస్సులు పొందేందుకు నీ జీవిత గమనం ఒక నిర్దిష్ట మార్గం. ప్రభుని ఆశీస్సులు పొందేందుకు నీ జీవిత గమనం ఒక నిర్దిష్ట మార్గం. సాంజీ ఖననం ముగియగానే బాబా శ్రీనగర్ నుండి నిషాత్ వెళ్ళారు. ఆది సీనియర్కి, సాంజీ కుటుంబానికి సాంజీ మరణవార్తను తెలియజేసి బాబా విష్ణువును ఆదేశించారు. కేబుల్ను బాబా ఇలా వ్రాయించారు: సాంజీ నా వద్దకు శాశ్వతంగా వచ్చాడు.
ఇది డివైన్ డిక్లరేషన్. బాబా అంటే అది డివైన్ డిక్లరేషన్. కానీ మనం కూడా ఎవరు చచ్చిపోయినా ఫలానా వాడు బాబాలో లీనమైపోయాడు, ఫలానా వాడు బాబా లీనమైపోయాడు అని చాలా సింపుల్గా చెప్తాం. ఇట్స్ నాట్ డివైన్ డిక్లరేషన్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ డిక్లరేషన్. అందుచేత అతడు శాశ్వతంగా నన్ను చేరుకున్నాడు. చాంజీ నా వద్దకు శాశ్వతంగా వచ్చాడు, శాశ్వతంగా. ఇవన్నీ డివైన్ డిక్లరేషన్స్. టెలిగ్రామ్ను నిషాత్ నుండి శ్రీనగర్ తీసుకెళ్లేందుకు ఎవరూ లేరు, కానీ బేగ్ వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఖర్చులకై విష్ణు అతనికి 100 రూపాయలు ఇచ్చాడు. మన్నాడు బేగ్ మిగిలిన 90 రూపాయలు విష్ణుకి ఇవ్వబోతుండగా బాబా అతన్నే ఉంచుకోమని సాగి చేశారు. దానికి బేగ్, ఇంత డబ్బు నేను ఎందుకు ఉంచుకోవాలి, నాకు ఖర్చు అయింది 10 రూపాయలు అన్నాడు బాబా. 10 రూపాయలే బాబా అన్నాడు. కానీ బాబా, నా కోసం నీవు చాలా ముఖ్యమైన పని చేశావు, దాని ముందు ఈ 90 రూపాయలు ఏమీ కాదు, ఈ డబ్బుతో కొన్ని బట్టలు కుట్టించుకో అని బదులిచ్చాడు. అసలు మన అవసరాలను మన తల్లిదండ్రులు చూడరండి, బాబా చూస్తాడండి. తల్లిదండ్రులు చూడరు. ఈ పనిముట్టు జీవనం చెబితే ఆశ్చర్యపోతారు. 10th క్లాస్కి వచ్చే వరకు కడుపు నిండా తిండరగదు. ఇది పనిముట్టు. కడుపు నిండా అన్నం తినలేదు 10th క్లాస్కి వచ్చే వరకు కూడా. అంటే అది దరిద్రమా? కాదు, ఆయన దయే. కాబట్టి జీవన విలువలు తెలిసాయి. కోరికలు లేకుండా పోయేవి, ఆశలు లేకుండా పోయేవి. అలాగా ఎంటీ అయినప్పుడే కదా ఆయనకి పనికి వస్తాడు. అది బాబా ఉద్దేశం. అందుచేత బేగ్ డబ్బు తీసుకున్నాడు. బాబా పైన ప్రేమతో అతని హృదయం పొంగి పొర్లింది. హృదయం అట పొంగి పొర్లిందట. ఇంక బేగ్కి బాబా ఎన్నటికి బొంబాయి పెద్ద మనిషి కాదు. ఆనాటి నుండి హబీబుల్లా విశాల హృదయానికి బాబా స్నేహితుడిగా నిలిచారు. చెప్తున్నారు చూడండి, ఆయన ఏ హృదయాన్ని ఆయన ఆకర్షిస్తాడో చెప్తున్నాడు చరిత్రలో. అవి గమనించండి, అవి జ్ఞాపకం ఉంచుకోండి. కోట్లు కూడబెట్టవచ్చు. బాబా యొక్క ఆ ప్రేమని పొందడం మహా కష్టం. పెద్ద పెద్ద పదవుల్ని అధిరోహించవచ్చు. చిటికడు ప్రేమని, బాబా ప్రేమని అనుభవించడం కష్టం. అసలు మనకు ప్రేమ గురించి తెలియదు. చాంజీ మరణ వార్త తూర్పు పశ్చిమ దేశాల్లోని ప్రేమికులందరినీ బాధించింది. బాబా చేసే కార్యకలాపాల వర్తమానాన్ని సమయానికి అందరికీ తెలియజేస్తుంది చాంజీయే. కేవలం చాంజీ కృషి వల్లనే బొంబాయి నుండి చాలా మంది బాబా సాంగత్యంలోకి వచ్చారు. చాంజీ గతించిన సంగతి విని వాళ్ళంతా గాఢ విషాదంలో మునిగారు. ప్రత్యేకించి బాచమాయి, ఆర్నవాస్, నర్గిస్, నౌరోజీ శోక పరితప్తులయ్యారు. ఇక్కడ మళ్ళీ ఒక కవిత రాశారు చూడండి. యుగం ఆలోచనలో పడింది. మెహర్ బాబా జీవిత విశేషాలని ఇక ఎవరు తెలియజేస్తారు? మెహర్ బాబా జీవిత విషయాల్ని ఇక ఎవరు తెలియజేస్తారు? ప్రియతముని ప్రేమ మధువుని తలపించే ప్రేమ కథలతో మత్తెక్కించేది ఇంకెవరు అనే ఆలోచనలో జనం మునిగి ఉన్నారు. కానీ ఇదంతా బాబా ఇచ్చే.
ప్రభుని సొంత కారణాలచే ఈసారి తన కార్యదర్శి షాంజీని తన వద్దకు పిలుచుకున్నాడు. ఇంతకన్నా అదృష్టం ఈ భూతలంలో ఏముంటుందండి? ఒక సిక్కుకు చెందిన కారును బాడుకగా తీసుకొని ఆగస్టు 28న కాకా బైదుల్ బేగ్లను వెంట పెట్టుకొని బాబా బస్సు ప్రయాణానికి బయలుదేరారు. తులాముల్లో బాబా రహీం సాహెబ్ అనే ఒక ప్రముఖ వృద్ధ బస్సుతో పనిచేశారు. అతడు ఆ గ్రామంలోని సందుగొందుల్లోనూ బయట పచ్చిక బయళ్లలోనూ తిరుగుతూ ఉంటాడు. సాంగత్య సమయంలో రహీం ఒక బ్రష్ను, ఒక ఇటుక ముక్కను బాబాకి ఇచ్చాడు. బాబాతో సాంగత్యం చేస్తూ ఒక బ్రష్, ఒక ఇటుకను బాబాకి ఇచ్చాడు. మరొక చోట బాబా ఒక చెట్టు కింద నిలబడి ఒక మస్సును కలిసేందుకు ముందుగా తన 3 మండలిని పంపారు. వీళ్ళని చూడగానే ఆ మస్సు రాళ్లు రువ్వసాగాడు. వాళ్ళ నుంచి కదలకపోవడంతో కుక్కల్ని వీళ్ళపైకి ఉసి వెళ్ళిపోయాడు. భీతి గొలిపే ఆ కుక్కలకు మస్సు ఆగ్రహానికి భయపడి కాకా బైదుల్ బేగ్ తిరిగి బాబా వద్దకు పరుగెత్తుకొచ్చాడు. జరిగిన విషయం బాబాకి చెప్పారు. ఆ మస్సు ఉన్న చోటుకి 3 పక్కల దూరంగా మీ 3 కూర్చొని అక్కడికి ఎవరిని రానియకండి అని ఆదేశించి బాబా ఆ మస్సు ఉన్న గదిలోకి వెళ్ళారు. బేగ్ నవ్వడం మొదలుపెట్టాడు. అంత నవ్వవలసిన విషయం ఏమిటని కాకా అడిగాడు. బాస్కి మస్తు సగౌరవంగా స్వాగతం పలుకున్నాడు అని బేగ్ వ్యంగ్యంగా బదులిచ్చాడు. బాబా మస్సుతో 1 గంట కూర్చున్నారు. దీంతో బేగ్ ఆలోచనలో పడి బాస్ తిరిగిరాడు, ఆ కుక్కలు అతన్ని చీరేసి ఉంటాయి అని అనుకున్నాడు. కానీ చిరునవ్వుతో బాబా బయటికి రావడం బేగ్ చూసి కాకా బైదుల్ని ఇంతకీ మన బాస్ ఎవరయ్యా అని అడిగాడు. బొంబాయి నుండి వచ్చిన సాహెబ్ గారు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. కానీ తాను ఊహించిన దానికంటే బాబా చాలా ఎక్కువే అని బేగ్ ఇప్పుడు గ్రహించాడు. వాళ్ళంతా టాక్సీలో ముందుకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక టాక్సీని బాబా ఆపమన్నారు. బేగ్ వైపు తిరిగి, బాబా ఇది నువ్వు నమాజ్ చేసుకోవాల్సిన సమయం, మర్చిపోయావా? ఇక్కడే హృదయపూర్వకంగా నమాజ్ చేసుకో, మేము వేచి ఉంటామని చెప్పారు. ముస్లిం కావడం చేత బేగ్కి నమాజ్ చేసుకోవడం చాలా ఇష్టం. ఈసారి నమాజ్ చేస్తూ ఇలా అనుకున్నాడు, ఈ బాస్ నా మంచి చెడు చూడడమే కాకుండా నా ప్రార్థన సమయాన్ని గుర్తు చేసేంత సహృదయుడు కూడా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మెహర్ బాబా రూపంలో పక్కనుంటే తెలుసుకోగల జ్ఞానం. ముస్లిం కావడం చేత బేగ్ నమాజ్ చేసుకోవడం చాలా ఇష్టం. కొంచెం దూరం వెళ్ళాక మరొక బస్సు కనబడ్డాడు. బాబా ఒక్కరే అతని వద్దకు వెళ్ళి తన తలపై ఉన్న టోపీని తీశారు. బేగ్ దూరం నుంచే బాబా పొడుగాటి కేశాలను చూశాడు. ఈ సాహెబ్ చూస్తుంటే వలీలా కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా సాధారణ మానవుడు మాత్రం కాడు. ఈయన మౌనంగా ఎందుకున్నాడు? మళ్ళీ మాట్లాడే శక్తిని తిరిగి సాధించేందుకే ఈ మస్సుల్ని ఆశ్రయిస్తున్నట్లుంది. కానీ ఒక వలి అంతటి వాడు ఈ మస్సుల వద్దకు ఎందుకు వెళ్ళాలి అని తనలో తానే అనుకున్నాడు. ఆ మస్సుతో పని ముగిశాక తిరిగి వస్తూ అన్వేషణ కొనసాగించారు. దారి వెంట కాకా బైదుల ద్వారా బాబా ఆ సిక్కు డ్రైవర్ని ఏడుపడడం మొదలుపెట్టారు. బాబా అతనితో, నువ్వు అసలు మంచి డ్రైవర్వేనా, నువ్వు సరిగ్గా నడపడమే లేదు అని అన్నాడు. దీంతో ఆ సిక్కు డ్రైవర్ కోపం వచ్చేదో అన్నాడు. మళ్ళీ బాబా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు? ఆ అధికారికి లంచం ఇవ్వాల్సి వచ్చిందా? ఎంత మొత్తం అతను మొత్తం చెప్పావు అని అడిగారు. దీంతో ఆ మనిషికి తెక్కెక్కింది.
ఆ తిక్కరేగి ఆ కోపంలో కొంత అసభ్యకరమైన భాషను మాట్లాడాడు. అప్పుడు అతను ఈ సాయంత్రం 6 గంటలకి నేను తిరిగి శ్రీనగర్ వెళ్ళాలని పెరసరంగా చెప్పాడు. మా పని పూర్తి కాకుండా ఎలా వెళ్తావు? పని ముగిసేంత వరకు మాతోనే ఉంటానని మాట కూడా ఇచ్చావు కదా, వాగ్దాన భంగం చేయడం మంచిది కాదు అని బాబా అన్నారు. ఎంత నచ్చ చెప్పినా ఆ టాక్సీ డ్రైవరు ముందుకు వెళ్ళేందుకు ఒప్పుకోలేదు. చివరికి శ్రీనగర్ తిరిగి వెళ్ళిపోయేందుకు బాబా సరే అన్నారు. డ్రైవర్ బండిని వెనక్కి తిప్పాడు. కానీ 7 మైళ్ళు వెనక్కి వచ్చేలోపు టాక్సీ ముందు టైరు వెనక టైరు 2 పంక్చర్ అయిపోయాయి. వెనక టైరుకి ట్యూబ్ మార్చారు, కానీ ముందు చక్రానికి మార్చేందుకు విడిగా వేరొక ట్యూబ్ అతని దగ్గర లేదు. సాయంత్రం అయింది. బాబా అతనితో శ్రీనగర్ లో అత్యవసరంగా పని ఉందన్నావు, మరి ఎలా వెళ్తావు అని అడిగారు. డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు. చూసారా, బాబా బ్యాగ్ ద్వారా మాంగం మాట్లాడి ఆ రాత్రి అక్కడే ఉండేందుకు ఏర్పాటు చేయించారు. బాబా గ్రామ పెద్ద ఇంట్లో పడుకున్నారు. డ్రైవర్కి భోజనం పంపించారు. మన్నాడు తెల్లవారక ముందే బాబా లేచి ఆ ఇంటి నుండి బయలుదేరి నది ఒడ్డున ఒక్కరే కూర్చున్నారు. కాకా, బైజుల్, బేగ్ అక్కడికి వెళ్ళి బాబాను చూశారు. బాబా బేగ్తో టాక్సీ ఎలా ఉందో చూసిరా అని చెప్పారు. రెండు వాక్యాలు జ్ఞాపకొచ్చుకోండి, ఒక చరణం తాలూకా వాక్యాలు. మమకారములనగించును మది ఆశల హరించును. చూసారా, అది దట్ ఈస్ ది వే ఆఫ్ ది అవతార్. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి.